హాయ్ అండి, నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం హెల్దీగా ఇలా ఎవరైనా తీసుకోవచ్చండి. షుగర్ పేషెంట్లు కానీ అందరూ తీసుకోవాల్సిన ఫుడ్ ఇది. చూడండి, రాగులు సోల్డ్ అంటారు. వీటితో అయితే ఇలా అయితే స్నాక్స్ కింద అయితే తయారు చేసుకుందాం. సూపర్ టేస్టీ. రండి కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం రాగులు సోల్డ్ అంటారండి. ఇవైతే ఈ రోజు అయితే వెరైటీగా స్నాక్స్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. నేను ఒక టీ కప్ తీసుకుంటున్నా. పడ్డు ప్యాన్ కూడా తీసుకుంటున్నా. ఈరోజు మనం వెరైటీగా స్నాక్స్ అయితే తయారు చేసుకుందాం. షుగర్ పేషెంట్లు కానీ చిన్న పిల్లలు కానీ అందరూ తీసుకోవచ్చండి. హెల్తీ ఫుడ్. వీటితో అయితే అన్ని రకాలుగా ఇడ్లీ, దోశ, చూడండి పడ్డూలు, అన్ని రకాల పకోడీ, అంబలి అన్ని తయారు చేసుకోవచ్చండి. రాగి రొట్టెలు, రాగి ముద్ద, ప్రతి ఒక్కటి కూడా హెల్దీ ఫుడ్. ఈ రోజు అయితే నేను వెరైటీగా స్నాక్స్ అయితే చూపిస్తాను. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైంలోనే తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం ప్రతిరోజు రైస్ అయితే తీసుకోలేం కదా. ఇలా సోల్డ్ అయితే తీసుకోండి. సోల్డ్ అంటారు, రాగులు అంటారు. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఒక టీ కప్పు ఇలా రాగులు సోల్డ్ అంటారు, ఇవైతే తీసుకోండి. మిక్సీ అయితే పట్టేద్దాం. ఇలా మెత్తటి పిండిలాగా అయితే పట్టేసుకోండి. పిండి అంతా కూడా జల్లించుకోండి. ఇలా పొట్టుంటే పక్కకు తీసేసుకోండి. ఒక టీ కప్ వాటర్ అయితే మరిగించుకుందాం. ఒక ఉల్లిగడ్డ సన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ ఇలా పొడుగులం చేసుకుని చిన్న చిన్న పీసుల కింద వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, తెల్లటి నువ్వులు యాడ్ చేయండి. తగినంత సాల్ట్, మరిగించిన వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చపాతీ ముద్ద అయ్యే వరకు కలుపుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకుని ఇలా బాల్లాగా అయితే తయారు చేసుకోండి. ఇలా మొత్తం లడ్డూలాగా అయితే చుట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఇలా పడ్డు ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇలా నెయ్యి అయితే తీసుకోండి. నెయ్యి అయితే వేసుకోండి. అంత దాంట్లోకి కూడా ప్రతి దాంట్లోనే వేసేసుకోండి. బాగా కరిగించుకోండి. ఐ ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. 5 నిమిషాలు అయితే బాగా కుక్ అవ్వండి. ఒకసారి అయితే అన్నీ తిరిగేసుకోండి. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఒకసారి మూత పెట్టుకుందాం. అన్నీ కూడా కుక్ అయిపోయింది, తీసేసుకుందాం. ఇలా అయితే తయారు చేసుకోండి. హెల్దీ ఫుడ్, చాలా హెల్త్కి మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చూద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోయింది. సూపర్ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.